బిడ్డలారా, ఈ దినము కీర్తనలు 65 రెండవ వచనాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించు దేవుడు. మనము చాలాసార్లు దేవుడు నా ప్రార్థన ఎందుకు వినటం లేదు, దేవుడు నేను చేసిన ప్రార్థన ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు, నా ప్రార్థనకు దేవుని యొద్ద నుండి జవాబు రావటం లేదని బాధపడుతూ ఉంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని బిడ్డలారా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. ఈ లోకంలో ఎవరైనా ప్రార్థన వింటారో లేదో కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడా. ఆయన ప్రార్థన ఆలకించువాడు కాబట్టి సమస్త జనులు, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు, ఆయన యొద్దకు వచ్చెదరు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు అని మర్చిపోకూడదు. ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన సమయంలో తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఆయన సమయంలో తప్పకుండా నీకు సమాధానం ఇస్తాడు. కాబట్టి ఏమాత్రము చింతించక, నిరుత్సాహపడక నీ ప్రార్థనను కంటిన్యూగా చేస్తూనే ఉండు. నీ ప్రార్థన ఆపకు, విడవక ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని సమాధానము నిశ్చయముగా నువ్వు పొందుతావు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించు దేవుడై ఉన్నాడు. ఆమేన్.